నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఊహించని కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున 3 ఫార్మాట్లలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్ ఇప్పుడు ఓ స్థానిక టీ20 లీగ్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు అతనితో పాటు అభిషేక్ శర్మ, హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, రమన్దీప్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ లీగ్లో కనిపించబోతున్నారు. అసలు ఈ లీగ్ ఏంటి, గిల్ ఎందుకు ఇందులో ఆడుతున్నాడు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ షేర్ ఈ పంజాబ్ టీ20 లీగ్ పేరుతో తమ సొంత ఫ్రాంచైజీ లీగ్ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ లీగ్ ముఖ్య ఉద్దేశం పంజాబ్కు చెందిన యువ క్రికెటర్లకు పెద్ద వేదిక కల్పించడం. చండీగఢ్లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్వయంగా హాజరై ఈ లీగ్కు తన మద్దతు ప్రకటించాడు. ఈ సందర్భంగా గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గిల్ మాట్లాడుతూ, యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇలాంటి లీగులు చాలా అవసరం. పంజాబ్ ఎప్పుడూ భారత జట్టుకు గొప్ప క్రికెటర్లను అందించింది. ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది భారత జట్టుకు చేరుకుంటారని నమ్ముతున్నాను అని చెప్పాడు. అంతేకాదు తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గిల్ అభిమానులతో పంచుకున్నాడు. మా గ్రామంలో మా నాన్న క్రికెట్ అకాడమీ నడిపేవారు. అక్కడ పిల్లలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పటికీ సమయం దొరికితే నాన్న అకాడమీకి వెళ్ళి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకున్న అంకిత భావమే నాకు స్ఫూర్తి అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక షేర్ ఈ పంజాబ్ టీ20 లీగ్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. అమృత్సర్, ఫజిల్కా, జలంధర్, లుధియానా, మోహాలి, భటిండా జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. అభిషేక్ శర్మ, హర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు లీగ్ ప్రారంభం నుంచే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15 నుంచి 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్లో వీరిద్దరూ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నారు. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే షేర్ ఈ పంజాబ్ లీగ్లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ లీగ్ విజయవంతమైతే ఐపీఎల్ తరహాలోనే పంజాబ్ నుంచి మరెందరో యువ ఆటగాళ్లు భారత జట్టుకు రావచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ప్రతిభకు ఇది గొప్ప వేదికగా మారే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? స్థానిక టీ20 లీగ్లలో శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆడటం వల్ల యువ క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం లభిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.